చూసుకున్నట్లయితే మనకి మూడు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. కీలక అంశాలపై ఇక్కడ చర్చించడం అయితే జరిగింది. సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎన్నికల్లో హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్లు త్వరలో ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా 12 నెలల క్యాలెండర్ అయితే ప్రకటిస్తారన్నమాట. జూన్ 12న పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లోని. అయితే ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం అనేది జూన్ 12 కల్లా మనకి రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మొత్తంగా 12 రకాల హామీలు అయితే చూసి ప్రతి నెల కూడా ఒక హామీని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి భావించారు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక మహానాడు అయితే జరగబోతోంది మీటింగు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి మనకి ప్రతి నెల ఒక స్కీమ్ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్లో 12 నెలలకు సంబంధించి ఒక క్యాలెండర్ని అయితే రిలీజ్ అయితే చేయబోతూ ఉన్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం మనకి ఏ నెలలో ఏ స్కీమ్ అయితే రాబోతుంది ఏంటి అనేది అయితే ప్రభుత్వం అయితే చెప్పబోతూ ఉందన్నమాట. దాంతోపాటు మనకి జూన్ 12 తారీఖున తర్వాత ఏదైతే అమ్మఒడి పథకం ఇచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం అంటే అప్పుడు అమ్మఒడి అయితే పథకం అయిపోతుంది. ఈ లోపల జూన్ 12 నుంచి మళ్ళీ 1,00,000కు పైగా కొత్త పెన్షన్లు అయితే వితంతు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఈ కార్యక్రమం ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి ఏడాదిలో ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది సంక్షేమ క్యాలెండర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ సంక్షేమ క్యాలెండర్ వల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఏ నెలలో ఏ స్కీమ్ అయితే రాబోతుంది ఏంటి అనేది అయితే మనకైతే తెలియడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి నెలలో కూడా ఏ సంక్షేమ పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి అని దాన్ని బట్టి మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. దాని ప్రకారం మనం ఒక అంచనాకు అయితే రావచ్చు. అయితే ముందు మనకి ఇక్కడ మే నెలలో మనం చూసుకున్నట్లయితే అందరూ చెప్పుకున్నట్టుగా ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ఉందో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు కొత్త వారందరూ కూడా. పాత వారందరూ కూడా డీటెయిల్స్ అయితే ఆల్రెడీ ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు జూన్ నెలలో మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. జూలైలో మనకు సంబంధించి మరొక కార్యక్రమానికి అయితే ప్లాన్ అయితే చేశారనమాట. ఇలా మనకి క్యాలెండర్ అయితే రాబోతుంది. జూన్ మొదటి వారంలో ఒక క్యాలెండర్ అయితే వస్తుంది, సంక్షేమ క్యాలెండర్ అయితే. ఆ క్యాలెండర్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆ క్యాలెండర్ ద్వారా ప్రతి నెల ఏ పథకాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో తెలియబోతుంది అనమాట. సో ఇలా అన్ని పథకాలకు సంబంధించి మీకు సమగ్ర సమాచారం అందిస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.